నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులు పరిశీలించారు. స్పిల్వే, ఎగువ, దిగువ కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో 33 సార్లు పోలవరాన్ని సందర్శించానని, 2027 నాటికి పునరావాసం పూర్తి చేయాలని భావిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పోలవరంలో నీళ్లు వదిలే ముందు పునరావాసం పూర్తి చేస్తామని చెప్పారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శ్రీదేవి, ఏదైతే రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక జీవనాడి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతే మటుకు రాష్ట్రంలో దాదాపు 25,000 ఎకరాలకు పైగా కూడా భూములకు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంటుంది. అటు సాగునీరుతో పాటు తాగునీరు కూడా పుష్కలంగా అందే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా భూగర్భ జలాశయాలు కూడా ఉధృతంగా ఉంటాయి. అంతే దీంతో చూసుకుంటే మటుకు పోలవరం ప్రాజెక్టు అని చెప్పేసి పూర్తవుతే మటుకు రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు, అతిపెద్ద ప్రాజెక్టు అని చెప్పుకోవచ్చు. అయితే విభజన హామీ చట్టం ప్రకారం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేంద్రం పోలవరం ప్రాజెక్టుని విభజన చట్టం హామీలో భాగంగా కూడా ఈ నిర్మాణం పూర్తి చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే విభజన హామీ చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు దాదాపు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 12,000 కోట్ల రూపాయలు కూడా నిధులు విడుదలయ్యాయి. దాదాపు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఈ 9 నెలల కాలంలో దాదాపు 1,200 కోట్లకు పైగా కూడా నిధులు విడుదల చేసింది. అంటే మొత్తం చూసుకునే మటుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో కూడా కూటమి సర్కారం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం గత 5 ఏళ్ల పాలన చూసుకున్న మటుకు వైసీపీ ప్రభుత్వ ఆయాల మటుకు ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పడకేసని చెప్పుకోవచ్చు. అలా గత 5 ఏళ్లలో మటుకు పోలవరం ప్రాజెక్టు ఎక్కడికక్కడ నిర్మాణ పనులు కూడా నిలిచిపోయాయి. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో కూడా పోలవరం ప్రాజెక్టును మటుకు మొత్తం అటకెక్కించని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు రివర్స్ టెండరింగ్ పేరుతో కూడా ప్రాజెక్టుని దెబ్బతీయడంతో పాటు దానికి ఖర్చు అయ్యే నిధులు కూడా భారీగా పెరిగిపోయింది అని చెప్పుకోవచ్చు. ఖర్చు అయ్యే వ్యయం కూడా భారీగా పెరిగిపోయింది. దాదాపు మొదట్లో చూసుకుంటే దాదాపు 20 నుంచి 30,000 కోట్లలో పూర్తి కావాల్సిన ఈ పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం దాదాపు 55,000 కోట్లకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే గత 5 ఏళ్ల పాలనలో ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, ఆ ప్రభుత్వం చేసిన అరాచకంతోనే ఇదంతా ఇప్పుడు ఈ దుస్థితి ఏర్పడని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ రోజు కూడా ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ పోలవరం ప్రాజెక్టు పురోగతిపైన కూడా ఆయన సమీక్షించారు. అధికారులు కూడా పలు ఆదేశాలు కూడా జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా 2027 నాటికి పూర్తి చేస్తారని లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించింది. వాస్తవంగా చూసుకుంటే మటుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఉధృతంగా నిర్మాణ పనులు కొనసాగాయి. అయితే గత 5 ఏళ్లలో వైసీపీ హయాం వచ్చాక మటుకు పోలవరం నిర్మాణ పనులు ఇక్కడిక్కడ నిలిచిపోయాయి. దాంతోపాటు చూసుకుంటే మటుకు నిర్వాసితుల బాధను కూడా పట్టించుకోలేదు. నిర్వాసితులకు న్యాయం చేయకపోగా వాళ్ళకి ₹1 కూడా నిధులు విడుదల చేయని పరిస్థితిని గత 5 ఏళ్ల పాలనలో కొనసాగిందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మొత్తం చూసుకున్న మటుకు ఈ 2027 వచ్చే నాటికి కూడా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పేసి ఒక ధీమాగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే అప్పటికే అంటే 2027 సంవత్సరం నాటికి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందో అప్పటికే ఆనాటికి అంటే ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయకముందనే మొత్తం నిర్వాసితుల్ని అంటే పోలవరం ప్రాజెక్టు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న నిర్వాసితులు మటుకు ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం కూడా పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాజెక్టు పూర్తి అయితే మటుకు రాష్ట్రానికి సంబంధించి ఒక అన్నదాత వరప్రసాదినిగా చెప్పుకోవచ్చు పోలవరం ప్రాజెక్టుని. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మటుకు అంటే రైతులకు కళ్ళల్లో ఒక ఆనందం ఉంటుంది. ఎందుకంటే పూర్తిసారి దాదాపు 25,000 పైగా ఎకరాలకు పైగా సాగునీరు పూర్తిగా అందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు ప్రతి సంవత్సరం కూడా 4,000 టీఎంసీ 2,000 టీఎంసీ నీళ్లు కూడా సముద్రంలోకి వృధాగా నీరు పోతుంది. అంటే మన రాష్ట్రం దిగువన ఉన్న ప్రాంతం మొత్తం ఏదైతే ఎగువన ప్రాంతం నుంచి వచ్చే నీళ్లు కూడా వివిధ సముద్ర పాలవుతుంది. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టుకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే గతంలో 1940 ప్రాంతంలోనే 45 ప్రాంతంలోనే ఈ పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన కూడా అది పూర్తి కాదలుచుకోలేదు. అయితే ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక విభజన చట్టం ప్రకారం ఏదైతే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని పూర్తి చేసే లక్ష్యంతో కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఈ 9 నెలల కాలంలో దాదాపు ఆయన 3 సార్లు పోలవరం ప్రాజెక్టుని ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి కూడా ఆ పనుల పురోగతిని కూడా చూస్తూ వచ్చారు. అంటే ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో అంటే ఒకటే
లక్ష్యంతో కూటమి సర్కార్ ముందుకెళ్తుంది. ఒకటి పోలవరం ప్రాజెక్టు, అలాగే మరొకటి చూస్తుంటే అమరావతి రాజధాని నిర్మాణం. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంతోనే కూటమి సర్కార్ ముందుకెళ్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అన్నదాతలకు అండగా నిలిచే ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో కూడా ముందుకెళ్తుంది. వాస్తవంగా చూసుకుంటే గత ప్రభుత్వం మటుకు ఈ రివర్స్ టెండరింగ్ పేరుతో దాదాపు ఆర్థికంగా ఈ నిర్మాణ వ్యయం కూడా పెంచేందుకు కూడా ఒక విధంగా కారణమేదని చెప్పుకోవచ్చు. గతంలో వైసీపీ హయాంలో మటుకు రివర్స్ టెండరింగ్ పేరుతో దాదాపు 2,500 కోట్లకు పైగా ఇప్పుడు ఏదైతే దానివల్ల నష్టం వాటేదని చెప్పుకోవచ్చు. అంటే నిర్మాణ వ్యయం ఎప్పటికప్పుడు పెరుగుతుంది. అంటే 2020లో పూర్తి కావాల్సిన ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు ఉందో ఇప్పుడు 2020కి పూర్తయ్యే విధంగా కూడా నిర్మాణ పనులు కొనసాగుతాయి. మొత్తం చూసుకున్న మటుకు కూటమి సర్కార్ మటుకు పోలవరం ప్రాజెక్టుని ఒక లక్ష్యంతో పూర్తి చేసే విధంగా ముందుకెళ్తుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.